డిఎస్పీలు ఆర్డీఓల నియామకాల్లో ఓ సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు, ఓ సామాజిక వర్గానికి మాత్రమే పదవులు ఇచ్చారు అనే ఒక చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో విస్తృతంగా. సో ఆ లిస్టు మీరు కూడా చూసుంటారు. ఏంటి ఈ పదవులు అధికారంలోకి ఎవరుంటే వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గాలను మాత్రమే ప్రమోట్ చేసుకోవడమే, వాళ్ళకి మాత్రమే కీలకమైన పదవులు ఇవ్వడం చేస్తున్నారు అంటూ చర్చ గతంలో వైసీపీ హయాంలో జరిగింది. మొత్తం రెడ్డిలకే పదవులు కట్టబెట్టారు అని. ఇప్పుడు రెడ్డిలందరినీ తీసుకెళ్లి మొత్తం పక్కన పెట్టేశారని ఒక చర్చ ఇప్పుడు జరుగుతోంది. నేను ఖచ్చితంగా ఏకీభవించాల్సిందే కదా నరసింహరావు గారు ఈ విషయంలో. నేను దాన్ని ఎప్పుడు కూడా తప్పుపట్టాను. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వాళ్ళ సామాజిక వర్గాలకి పెట్టుబడులు పెట్టి, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన మరి ఏ విధమైన పాలిటిక్స్ ఎక్కడ నేర్చుకున్నాడో నాకు తెలియదు, కానీ మేబీ ఆయన అదృష్టం ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు అయ్యటం, లేదా ఆయన అదృష్టం ఆయన పాదయాత్ర చేయగలిగిన కెపాసిటీ, సోనియా గాంధీ ఆయన మీద అరెస్ట్ చేసి లోపల వేశాడని సింపతి తెచ్చుకోగలిగినాడు. ఇలాంటి వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చేసి రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఇది కమ్మ రాజధాని, కమ్మోళ్ళందరూ ద్రోహులు అని మాట్లాడి ఒక ముఖ్యమంత్రి చరిత్రలో ఒక కమ్యూనిటీని తిట్టి ఆ కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ ఇంతగా ద్వేషించిన స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి చిన్న సాధారణమైనటువంటి చిన్న రైతు దగ్గర నుంచి బిలియనియర్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించాలనే లక్ష్యంతో పనిచేశారు మొన్న 2024 కరెక్ట్ పర్సనల్ గా ఎవరి స్థాయిలో వాళ్ళు. సో ఇలా పనిచేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక కమ్యూనిటీని దూరం చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని 40 సంవత్సరాలకు పైగా వ్యతిరేకిస్తూ వస్తున్న కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది కూడా మొన్న ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ టీడీపీ కోసం పనిచేశారు. అది ఎందుకు పనిచేశారంటే చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేయాలి, జగన్కి వ్యతిరేకంగా పనిచేశారు. ఆ పదం కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి దగ్గర చేశారు. సో ఈయన చర్యల వల్ల వాళ్ళంతా ఒకటయ్యారు. సో ఇప్పుడు వీళ్ళు పెట్టుబడులు పెట్టి ఇన్వెస్ట్మెంట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణం అయిన తర్వాత రేపొద్దున ఏ విధంగా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కాంపన్సేట్ చేయకపోతే, వాళ్ళకి పదవులు ఇవ్వకపోతే ఎలా ఊరుకుంటారు? రేపొద్దున ఎలా ఇన్వెస్ట్మెంట్ పెడతారు? అప్పుడు మళ్ళీ మిగతా కమ్యూనిటీలన్నీ ఒకటైపోయే పరిస్థితి ఉండదా? కమ్యూనిటీల కోసం కాదు కదా ప్రభుత్వాలు ఏర్పడేది. కమ్యూనిటీ కోసం కాక ప్రభుత్వాలు ప్రజల కోసం ఏర్పడుతున్నాయి అనే ఇంప్రెషన్ లో ఉన్నారా మీరు? ఉండాలి కదా, కనీసం కోరుకోవాలి కదా, చర్చ చేయాలి కదా. మనం చర్చ చేయాలి, నీకు ఆదరటంలా. కానీ మొన్న ఎలక్షన్ చూసిన తర్వాత ఆ చర్చ చేయడానికి కూడా నాకు ఇష్టం పుట్టడం. ఎలక్షన్ చేసిన తర్వాత అదే జరిగింది. అవును, ఎలక్షన్ చూసిన తర్వాత ఆ చర్చ చేయడానికి కూడా నాకు ఇష్టం పుట్టడంలా. 90,000 మెజారిటీ మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారికి, 70,000 మెజారిటీ, 90,000 మెజారిటీ. ఏం మెజారిటీలు ఇవన్నీ కూడా? ఏం చూసి పిఠాపురం ప్రజలు మంగళగిరి ప్రజలు ఓటేశారో నాకు ఇప్పటికీ అర్థం కావటం.